వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఈ సెట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్కి అంటే ఫ్యూచర్లో పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ప్లస్ అంటే ఈ మూడు కాంబినేషన్తో ఫస్ట్ ఇయర్ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ఈ సెట్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆన్లైన్ క్లాసు దీని మీద జరుగుతుంది అంటే మ్యాథమెటిక్స్ మీద జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో మనకు ఉండేటువంటి చాప్టర్స్ ఏంటి అంటే ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే ఈరోజు దీని యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అనేది జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రాలో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ట్రిగ్నామెట్రీ రియల్ లైఫ్లో మన ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలా అప్లై చేస్తాము, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అంటే డెరివేటివ్స్, లిమిట్స్ అని రెండు ఉంటాయి అన్నమాట ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ టు ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్కి మనం ఈ యొక్క డెరివేటివ్స్ని ఎలా అప్లై చేస్తాం. సో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సిలబస్లో మనకి ఈ సెట్లో మీరు ఫైనల్ ఇయర్లో రాసేటువంటి ఈ సెట్కి ఏమేమి కవర్ అవుతుంది అంటే మ్యాట్రిసెస్ 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఇందులో కవర్ అవుతాయి. తర్వాత ట్రిగ్నామెట్రీకి సంబంధించి 10 క్వశ్చన్స్ ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుండి కవర్ అవుతుంది. తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ 10 మార్క్స్ ఈ యొక్క ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి కవర్ అవుతుంది. అంటే టోటల్గా ఈ సెట్లో అడిగేటువంటి మ్యాథ్స్ 50 మార్క్స్లో 25 మార్క్స్ మీకు ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్ నుండి కవర్ అవుతాయి. సో అందుకనే మీరు ఫస్ట్ ఇయర్ నుండి దాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వేరేజ్ డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫైనల్ ఎగ్జామ్లోకి సంబంధించి మీ యొక్క మార్క్స్ డివిజన్ ఇది ఈ విధంగా ఉంటుంది టోటల్గా. అంటే ఫస్ట్ ఆల్జీబ్రాకి సంబంధించి మీకు ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఫంక్షన్స్ నుంచి ఒక 3 మార్క్ క్వశ్చన్ ఇస్తారు, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే టోటల్గా 16 మార్క్స్ ఉంటుంది. తర్వాత ట్రిగ్నామెట్రీ సంబంధించి టోటల్గా ఎంటైర్ ట్రిగ్నామెట్రీలో ఎక్కువ స్కోర్ అనేది ఉంటుంది మీకు పాలిటెక్నిక్ ఎగ్జామ్లో వచ్చేసరికి. ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక షార్ట్ ఆన్సరు అంటే టోటల్గా 3 + 3 5 6 ప్లస్ 20 26 29 మార్క్స్ ఒక ట్రిగ్నామెట్రీకి సంబంధించే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రాకి సంబంధించి మ్యాట్రిసెస్ మీద 5 మార్క్స్ ఈ సెట్లో ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లోకి వచ్చేసరికి 19 + 3 22 మార్క్స్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. సెకండ్ చాప్టర్ ట్రిగ్నామెట్రీలో 29 మార్క్స్ ఉంటుంది అనమాట మీకు ఫైనల్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి. తర్వాత ఆఫ్టర్ ట్రిగ్నామెట్రీ కోఆర్డినేట్ జియోమెట్రీ సంబంధించి కోఆర్డినేట్ జియోమెట్రీలో మీకు టోటల్గా 13 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, కానిక్ సెక్షన్స్. తర్వాత డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్, దీని నుంచి 26 మార్క్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండి, అంటే ఈ యొక్క డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్కి సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఫైనల్ ఎగ్జామ్. సో ఈ విధంగా మార్క్స్ డివిజన్ అనేది ఉంటుంది. సో ఈరోజు ఆన్లైన్ క్లాస్లో మన యొక్క ఛానల్లో ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి మనం ఈ యొక్క మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మీకు ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు ఈ యొక్క మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి. మీలా పాలిటెక్నిక్ ఫ్రెష్గా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ పాలిటెక్నిక్ education and engineering education also. Thank you for watching.